ఒకప్పుడు మహిమన్వితమైన ఎల్దోరియా రాజ్యంలో నందిత అనే దయాళు రాజకుమార్తె ఉండేది. ఇతర రాజకుటుంబ సభ్యుల మాదిరిగా భారీ విందులు లేదా అందమైన దుస్తులపై ఆసక్తి ఉండేది కాదు. ఆమెకి సాహసం, అడవులు, ముఖ్యంగా ఆమె ప్రియమైన కుక్క లూకా అంటే ఎంతో ఇష్టం. నందిత, లూకా ఇద్దరూ విడదీయరాని మిత్రులు. లూకా ఒక అద్భుతమైన మంచు కుక్క, తాజాగా కురిసిన మంచులా తెల్లని రోమాలతో, ఉదయసూర్యుడి లాంటి బంగారు రంగు కళ్లతో ఉండేది. వారు విస్తారమైన మైదానాల్లో ఆడుకునేవారు, మంచుతో కప్పబడిన సరస్సు వెంట పరుగెత్తేవారు, రాత్రిళ్లు కోట నుంచి బయటకు వెళ్లి నక్షత్రాలను వీక్షించేవారు. ఒక శీతాకాలంలో ఊహించని మంచు తుఫాను ఎల్డోరియాను కప్పేసింది. తీవ్రమైన గాలులు, మంచు కారణంగా గ్రామస్తులు తమ ఇళ్లలో బంధించబడ్డారు. అంతేకాకుండా రాజ్యంలో వేడిని అందించే పవిత్రమైన అగ్ని మరీగా ఆరిపోయింది. మొత్తం రాజ్యం మంచుగా మారిపోతుంది. తన ప్రజలను కాపాడాలనే సంకల్పంతో నందిత ఐస్వుడ్ అటవీలో లోతుగా దాచిన మాయా అగ్నికణాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంది. తండ్రి ఆమె తుఫానులోకి వెళ్లకుండా నిషేధించినప్పటికీ ఆమె ఒంటరిగా లేదని తెలుసు. లూకా ఆమెతోనే ఉన్నాడు. ఉగ్రరూపం దాల్చిన మంచు తుఫాను మధ్య లూకా దారిచూపుతూ మందపాటి మంచు కింద దాగిన మార్గాన్ని గుర్తించాడు. వారు మంచుతో కప్పబడిన కొండలను ఎక్కారు, గడ్డకట్టిన నదులను దాటారు, బలమైన గాలులను తట్టుకున్నారు. నందిత వణుకుతూ ముందుకు సాగింది. కానీ లూకా మార్గనిర్దేశం చేస్తాడని విశ్వాసం కలిగి ఉంది. నందిత ఆశ కోల్పోతున్నప్పుడు లూకా ఒక్కసారిగా ఆగిపోయాడు. తన చెవులను ఎత్తాడు. అతను ఏదో కనిపెట్టాడు. ఒక పురాతన వృక్షం పొదుగులో వేడిని వెదజల్లుతూ మెరిసిపోతున్న నీలం రంగు అగ్నికణం. నందిత అగ్నికణాన్ని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అడుగుల క్రింద నేల విరిగి లోతైన మంచు గుండంలో పడిపోయింది. లూకా వెంటనే ఆమె తర్వాత దూకి తన దవడలతో ఆమె గుడ్డను పట్టుకుని పైకి లాగాడు. అతను అలసిపోయినా నందితను విడిచిపెట్టలేదు. అగ్నికణం చేతిలో ఉంచుకుని నందిత మరియు లూకా కోటకు తిరిగి పరుగెత్తారు. ఆమె దానిని అగ్నికుండంలో ఉంచగానే పవిత్రమైన అగ్ని మళ్లీ జ్వలించింది. ఎల్డోరియా ప్రజలు తమ ధైర్యవంతమైన రాజకుమార్తె మరియు ఆమె విశ్వాసమైన కుక్క లూకాకు గౌరవం తెలియజేశారు. రాజు నందిత యొక్క పరాక్రమాన్ని గుర్తించి లూకాను రాజ్య పరిరక్షకునిగా ప్రకటించాడు. అతని మెడలో గౌరవ చిహ్నంగా బంగారు గొలుసును ధరించారు. ఆ రోజు నుంచి నందిత మరియు లూకా రాజ్యంలో వీరులుగా గుర్తింపు పొందారు. వారి కథ తరతరాలకు అందిస్తూ ప్రేమ, ధైర్యం మరియు రాజకుమార్తె మరియు ఆమె కుక్క మధ్య విడదీయరాని బంధంగల ఒక మహాగాథగా మారింది.